నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా ముదోల్ మండలంలోని అష్ట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రావుల లావణ్య శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో రోడ్ షో నిర్వహించారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో గ్రామ సమీపంలో ఉన్న రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి వెళ్లి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. సర్పంచ్ అభ్యర్థి భర్త మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి మాత్రమే ఓటు వేయాలని, తన భార్య ఒకవేళ గెలుపొందితే గ్రామ పంచాయతీ కార్మికులకు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కార్మికులకు వైద్య ఖర్చుల కోసం తన సొంత డబ్బులతో పాటు తాను పదవిలో ఉన్నంత కాలం బీమా పాలసీలు చేపిస్తానని అన్నారు. అన్నా ఇట్లా పెట్టు అంటే ఇట్లా అది కూర్చోన్నా. ఈరోజు ముదోల్ మండలంలోని ఆష్టా గ్రామంలో మేము సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. మాకు ప్రజలు ఆశీస్సులు దండిగా ఉన్నాయి. ఆష్టా గ్రామంలో 5 సంవత్సరాలుగా నిరంతర సేవ, అలుపెరగని పోరాటం పేదల కోసం చేస్తా ఉన్నా. నాకు ఆశీర్వదిస్తారని చెప్పేసి నా గ్రామ ప్రజలు నేను అనుకుంటున్నా. ఎందుకంటే నా గ్రామ ప్రజలు ఆలోచించి ఓటేస్తారు, దేనికి లొంగకుండా ఆలోచించి అభివృద్ధికి ఓటేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నా. మా గెలుపు ఖాయమని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి సీసీ రోడ్లు కావచ్చు, సీసీ డ్రైనేజీలు కావచ్చు, రోడ్లు కావచ్చు, మట్టి రోడ్లు కావచ్చు, రైతు సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ ప్రతి సమస్యను పరిష్కరించేందుకు మేము ప్రతి గల్లీలో ఏ సమస్యతో బాధపడుతున్నారు, ఏ పేదలు ఏ పింఛన్ లేక బాధపడుతున్నారు పూర్తి అవగాహనతో ఉన్న. ఎలక్షన్ల ముందు రాలేదు నేను. 5 సంవత్సరాల నుంచి పేదల కష్టం విలువ తెలుసుకోవడానికి, పేదలకు నిజంగా ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటది, ఆష్టా గ్రామాన్ని ఏ రీతిలో అభివృద్ధి చేయాలా, ప్రతి అంశం పైన అవగాహన ఉంది. దేశంలోనే నెంబర్ 1 మొదటి స్థానంలో ఆష్టాన్ని తీసుకోవడానికి నా వంతుగా నేను కృషి చేస్తా. ప్రతి పల్లె కోరుతుంది. ముదోల్ మండలంలోని ప్రతి జిల్లా ఆష్టా గ్రామం భారీ మెజార్టీతో ముందు నిలుస్తుందని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. మా ఆష్టా గ్రామస్తుల ఓటర్ మహాశైనులకు ఒకటే చెప్తా ఉన్నా, మీరు అభివృద్ధికి మాత్రమే ఓటేయండి, ఎటువంటి ప్రభావాలకు లొంగకండి. ఈ మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్న. అన్ని ఛానళ్ళు వచ్చినాయి, సంతోషం. మీ అందరూ ఇంత ఇదిగా ఎన్ని ఊర్లున్నా కూడా ఆష్టా గ్రామానికి ఎందుకు వచ్చారో తెలియదు, కానీ మా గెలుపు ఖాయమని చెప్పేసి మీ ఛానళ్ళ ద్వారానే మా రాష్ట్రానికి తెలుస్తాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మా సీఎం గారు ఒక మాట ఇచ్చిండ్రు, అభివృద్ధి చేసిన వాళ్ళని, మంచోళ్ళని ఎన్నుకోండి, నా పక్కన కూర్చోండి, పని చేసుకోండి అని చెప్పారు. నేను మంచి సర్పంచ్గా మా సీఎం గారు మాట మీద ఉండేటి మనిషి కాబట్టి నేను కూడా మంచి సర్పంచ్ ఉండి ఆయన దగ్గరికి వెళ్ళి మా ఆష్టా గ్రామం అభివృద్ధి కోసం నేను ముంగటుండి అన్ని పనులు చేయించడానికి రెడీగా ఉంటా. మా ఆష్టా గ్రామస్తుల అక్క చెల్లె మద్దతులతోనే అని చెప్పి, దయచేసి మీరు ఎటువంటి ప్రభావాలకు లొంగకుండా మీరు భారీ మెజార్టీని అందించినట్టయితే నా వంతుగా సర్పంచ్ గెలిచిన తర్వాత ప్రతి అభివృద్ధిని మీ కళ్ళ ముందు చూపుతూ అంతేకాకుండా
ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ వర్కర్లకు ఈ మీడియా సందర్భంగా నేను ఒక హామీ ఇస్తున్నా. వారి ఆరోగ్యాల సమస్య మురికి నీరు తీస్తున్నప్పుడు వారు ఎన్నో ఆరోగ్య సమస్యల కారణాల వల్ల వాళ్ళు హాస్పిటల్ పరంగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఇబ్బందిని నేను గమనించిన ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. వారికి 5 సంవత్సరాలు నా సొంతగా వైద్యం కోసం ఆరోగ్య కార్డులో 5 లక్షల బీమాని నేను కల్పిస్తానని చెప్పి మాటిస్తూ మా ఆష్ట గ్రామస్తులకు ప్రతి అక్క చెల్లెకు నమస్కారం తెలియజేస్తూ మీడియా మిత్రుల ద్వారా నేను నా ఓటుని మా కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని చెప్పేసి మాటిస్తున్నా.